గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సో మనకి ప్రీ ఫైనల్ 1 ప్రీ ఫైనల్ 2 కూడా పెట్టాను. ఒకసారి మీరు ఎగ్జామ్స్ కి వెళ్లే ముందు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 3 మోడల్ పేపర్స్ అయితే ఆల్రెడీ పెట్టాను. సో అవి కూడా సాల్వ్ చేసినవే. ఈ సేమ్ అందులోంచి ఆ 3 మోడల్ పేపర్ లోంచి ప్రీ ఫైనల్ 1 2 లో చాలా వరకు క్వశ్చన్స్ అవే ఇచ్చాడు. బిట్స్ కూడా అవే ఇచ్చాడు. కొన్ని కొన్ని బిట్స్ కొన్ని అయితే కొంచెం డిఫరెంట్ గా అడిగాడు అంతే. ఇంకా 2, 3 క్వశ్చన్స్ నాకు కొత్తగా కనిపించినాయి గానీ మిగతావన్నీ అవే ఉన్నాయి. ఒకసారి చూడండి. అందుకే ఆ 3 మోడల్ పేపర్స్ నుంచి ఏమీ స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్ చదవమని చెప్పాను. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి శీతల్. సో దీని అర్థం శీతల్. ఇది ఆల్రెడీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిందే నేను. నెక్స్ట్ గాయ చరాతే హే. సో చరా అనేది క్రియ అవుతుంది. నెక్స్ట్ 1886 అంటే 86. సో 1886. నెక్స్ట్ పర్వత్ ప్రదేశ్ మే పావస్. ఇది కూడా చూడండి, అదే మోడల్ పేపర్ నుంచి ఇచ్చాడు. చోటే లడ్కోంకి గుడి సవారీ. సో గుడి సవారీ అంటే గోడే పర్ సవారీ కదా, తత్పురుష సమాస అవుతుంది. నెక్స్ట్ స్వాగత్ అంటే ఉసు ప్లస్ ఆగత్. నెక్స్ట్ వచ్చేసి అవ్వల్ అంటే ప్రథమ్, ఫస్ట్ రావడం. నెక్స్ట్ అను ప్లస్ సార్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఆమంత్రిత్ అంటే దీనికి ప్రత్యయ వచ్చేసి సఫిక్స్ వచ్చేసి ఇత్ అవుతుంది. యువతికి ఆవాజ్ ఠీక్ పహుంచి దీన్ని లింగ పరివర్తన చేసి రాయమంటున్నాడు. సో ఇదే చూడండి, ఇది కొంచెం బిట్ మారింది. సో అందులో అయితే లడక వేరే 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 ఆప్షన్స్ ఇచ్చాడు ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా. ఇందులో కొంచెం ఐడెంటిఫై చేస్తారో లేదా అని కొంచెం చూస్తున్నాడు. కొంచెం డిఫరెంట్ గా ట్రిక్కీగా పెట్టాడు. యువతికి ఆవాజ్ ఠీక్ పహుంచి. సో నార్మల్ గా ఎవరైనా అనుకుంటే యువక్కి ఆవాజ్ ఠీక్ పహుంచానే అనుకుంటారు. సో ఇది ఆవాజ్ కాబట్టి ఇది మొత్తం సబ్జెక్ట్ గా తీసుకోవాలి. సో మొత్తం ఇది సబ్జెక్ట్ అయింది. సో మనకి యువక్ తీసుకోకూడదు, ఇక్కడికి యువక్కి ఆవాజ్ తీసుకోవాలి కాబట్టి ఆన్సర్ యువక్కి ఆవాజ్ ఠీక్ పహుంచి ఇది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మే చట్టాన్ పర్ ప్రతీక్ష కర్తా హూ. సో భవిష్యత్ కాలం కాబట్టి ఈజీగా మీరు కరుంగా, ఇది ఈజీగానే ఉంది. మైనే పుస్తక్ పడా, దీన్ని శుద్రూప్ చేయమంటున్నాడు. సో మైనే పుస్తక్ పడి అనేది వస్తుంది, ఎందుకంటే ఇది భూతకాల క్రియ, అందులో కూడా సకర్మకలో ఉంది. సో నే తప్పకుండా వస్తుంది. పుస్తక్ స్త్రీలింగ కాబట్టి మనకి దీని అంటే కర్మకి లింగ వచన కి ఆన్సర్ క్రియ బదల్తీ కాబట్టి ఇక్కడ మైనే పుస్తక్ పడి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ క్వశ్చన్స్ లోను తోపులోను కొంచెం అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఒక్కసారి చూద్దాం. जब लिटिल अंडमान और निकोबार आपस में जुड़े हुए थे, वहां एक सुंदर सा गांव था. पास में सुंदर और शक्तिशाली युवक रहा करता था. उसका नाम था तांतारा. निकोबारी उसे बेहद प्रेम करते थे. तांतारा एक नेक और मददगार व्यक्ति था. सदैव दूसरों की सहायता के लिए तत्पर रहता. अपने गांव वालों को ही नहीं अपितु समूचे द्वीप की सेवा करना अपना परम कर्तव्य समझता था. तांतारा कैसा व्यक्ति था? సో మనం ఎలాంటి వ్యక్తి అంటే ఇక్కడ सुंदर और शक्तिशाली युवक था, रहा करता था. నెక్స్ట్ తాంతారా से कौन बेहद प्रेम करते थे? సో తాంతారా అంటే ఎవరు ఎక్కువగా ఇష్టపడేవారు? నికోబారి. ఆ నికోబారి వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇష్టపడేవారు. తాంతారా కిన్కి సేవా के लिए तत्पर रहता था. किनकी सेवा के लिए అంటే सदैव दूसरों की सहायता के लिए तत्पर रहता, లేకపోతే ఇది కూడా अपने गांव वालों को ही नहीं समुचे द्वीप की समूह करना. సో ఇది రాయొచ్చు, सदैव दूसरों की सहायता के लिए तत्पर रहता. నెక్స్ట్ सदैव दूसरों की सेवा के लिए कौन तत्पर रहता था? సో చూడండి, కౌన్ అంటే ఇక్కడ మనకి తాంతారా ఆన్సర్ అవుతుంది. మీరేం రాయాలి ఆన్సర్? తాంతారా, ఇది రాయండి. నెక్స్ట్ వచ్చేసి యహ గద్యాంశ్ కిస్ పాఠ్ సే దియా గయా హై తాంతారా వామిరో కథ. సో మీరు ఇది కూడా జాగ్రత్తగా గమనించాలి. పాట అడుగుతున్నాడా లేకపోతే కవి అడుగుతున్నాడా అనేది మీకు మైండ్ లో ఉండాలి తప్పకుండా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, अब तो बहरलाल छोटे लड़कों की घुड़सवारी से अगर यह फारिग हो तो उसके ऊपर बैठकर चिड़िया ही अक्सर करती है गपशप. कभी कभी शैतानी में वे इसके भीतर भी घुस जाती है. खासकर गौरैया भी बताती है कि दरअसल कितनी भी बड़ी हो तो एक दिन होना ही है उसका मुंह बंद. छोटे लड़कों के लिए क्या बनी है?
సో ఇక్కడ छोटे लड़कों चुन अब तो बहरलाल छोटे लड़कों की गुड़सावर से फारिग हो तो उसके ऊपर बैठकर चिड़िया ही अक्सर करती है गपशप। कभी कभी शैतानी में इसके भीतर भी घुस जाती है, खासकर गौरैया। वे बताती है कि दरअसल कितनी भी बड़े हो तो एक दिन होना ही है उसका मुंह बंद। तो अब छोटे लड़कों के लिए क्या बनी है? సో ఏమైంది ఇక్కడ? గుడ్ సవార్. ఓకేనా? నెక్స్ట్ चिड़िया ही अक्सर क्या करती है गपसप. ఇక్కడ క్వశ్చన్ అదే. తర్వాత गौरैया क्या करती है उसके भीतर शैतानी से उसके भीतर घुस जाती है. ఇక్కడ క్లియర్ గా లేదు కదా, అందుకే నేను कभी कभी शैतानी में उसके भीतर घुस जाती है అంటే తోప్ के भीतर, इसके అంటే ఏంటి, ఇక్కడ తోప్ के भीतर भी घुस जाती है అని రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి एक दिन उसका क्या मुंह बंद हो गया. एक दिन उसका क्या बंद हो गया. ఇది ముహ్ అంటే తోపుది ముహ్ బంద్ అయింది. ముహ్ అని పెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసండి ముహ్ బంద్ हो गया. నెక్స్ట్ इस पद्यांश के कवि कौन है? इस पद्यांश के कवि వచ్చేసి మనకి వీరన్ డెంగ్వాల్. నెక్స్ట్ ఇది ఈజీయే, మీరు ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఈజీగానే ఉంటుంది, మీరు రాసేచ్చి 2 పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి చూడండి కబీర్ దాస్ మైత్రి శరణ్ గుప్తా రెండో మోడల్ ప్రీ ఫైనల్ పేపర్ లో 2 ఇచ్చాడు. సో 2 వచ్చింటే కబీర్ దాస్ మైథిలి శరణ్ గుప్తా మీరు ఒకటి అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత सीताराम सेक्सेरिया के जन्म 1892 को नवलगढ़ में हुआ. वे गुरुदेव रविंद्रनाथ ठाकुर, महात्मा गांधी, सुभाष चंद्र बोस के करीबी रहे. ఆల్రెడీ నేను మోడల్ పేపర్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డైరెక్ట్ క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం. సీతారాం సెక్సేరియా का जन्म डैश प्रांत में हुआ. చూడండి ఇందాక ప్లేస్ అడిగాడు, ఇందాకేమో ఏరే అడిగాడు, ఇప్పుడు ప్రాంతం అడుగుతున్నాడు. మీకు ఎందుకు వచ్చిన గొడవ అంటే మొత్తం 1892 को नवलगढ़ में हुआ అని మొత్తం ఆన్సర్ చేసేయండి. తర్వాత రవీంద్రనాథ్ ఠాకూర్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ కే కరీబ్ మే డాష్ రహతే. సో ఇది వచ్చేసి ఆన్సర్ సీతారాం సెక్సేరియా. సో వాళ్ళిద్దరితో అంటే వాళ్ళకి దగ్గరగా ఉన్నారు. సెక్సేరియా డాష్ సంస్థ మే మంత్రిగా కామ్ కియా. సో ఇక్కడ कुछ साल तक आजाद हिंद फौज में मंत्री भी रहे. नेक्स्ट వచ్చేసి भारत सरकार ने सेक्सेरिया को पद्मश्री पुरस्कार डैश साल में दिया 1962. सेक्सेरिया पढ़ना लिखना डैश से सीखा स्वाध्याय से. ఓకేనా? తర్వాత ఈ చూడండి ఇవన్నీ మోడల్ పేపర్ లో క్వశ్చనే. సుఖ్యా సబ్ సంసారే మైథిలి శరణ్ గుప్తా कैसी मृत्यु को सुमृत्यु कहा. మొన్న మీకు ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో ఆ మోడల్ పేపర్ నుంచి ఒక్కటి కూడా బయటకు వెళ్ళలేదు. చూడండి అన్ని. సర్ హిమాలయ కా హమ్నే జుక్నే నహీ దియా, ఇది కూడా అందులోంచి క్వశ్చనే. పులిస్ కమిషనర్ కూడా అందులోంచి క్వశ్చనే. తాంతారా మీరు బేరుకి క్యూ జవాబ్ దే. సేమ్ మేబీ ఇది కొంచెం కొత్తగా ఇచ్చినట్టున్నాడు. తర్వాత సవార్ జానే కే బాద్ కర్నల్ హక్కా బక్కా హై క్యూ రహ గయే, ఇది కూడా ఉంది. అన్పఢ్ హోతే ఇది కూడా మీకు మోడల్ పేపర్స్ లో ఉన్నాయి. కోయి భీ భాష ఇది కూడా ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి మీరాబాయి పర్వత ప్రదేశ్ మే పావస్, రెండిట్లో 2 ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి మీకు ఏది బాగా వస్తే అది ఫస్ట్ రాయండి. ఓకేనా? ఖాళీగా ఉంటే రాయొచ్చు, లేకపోతే చాయిస్ అంతా రాయాల్సిన అవసరం లేదు, మీకు ఏం మార్క్స్ పడవు. బట్ రెండిట్లో ఏది బెటర్ గా రాస్తారో దాన్ని బట్టి వాళ్ళు మార్క్స్ వేస్తారు కాబట్టి చూసుకుని రాయండి. నెక్స్ట్ చూడండి బడే బాయ్ సాబ్ కే అనుసార్ జీవన్ కి సమజ్ కైసే ఆతి హై. సో ఆయన జీవిత అనుభవాల గురించి అందులో బడే బాయ్ సాబ్ ఏం చేసేవాడు, తను తిట్టడం, చోటే బాయ్ని తిట్టడం, చదవట్లేదని. సో అంటే ప్రాక్టికల్ గా ఆలోచించమని చెప్పడం, ఇవన్నీ జీవన్ కి సమజ్ అంటే ప్రాక్టికల్ గా ఆలోచించాలని చెప్పడం, అవి ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్ని ఇందులో రాయాలి మీరు. తర్వాత నెక్స్ట్ జైన్కిదే. సో మీకు ఏది బెటర్ గా వస్తే అది అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ చూడండి తర్వాత ఆవశ్యక లెటర్ చూస్తే ఆవశ్యక పుస్తకం మాంగతే హో, పుస్తక విక్రేతకే నామ పత్ర లేకియే. సో మీకు 3 మోడల్ పేపర్ లో ఇచ్చింది ఏది స్కిప్ చేయకుండా చదివితే మీకు బెటర్ గా ఉంటుంది. ఇదైనా తర్వాత హిందీ సీఖనేకి ఆవశ్యకత. సో అందులో మీకు ఐతిహాసిక స్థల్ అంటే జర్నీ గురించి మీరు చేసిన ఏదైతే టూర్ ఉందో దాని గురించి వర్ణించమన్నాడు కదా, ఇందులో హిందీ నేర్చుకునే ఆవశ్యకత దాంట్లో హిందీ నేర్చుకునే అవసరం చెప్తూ కూడా మీ బ్రదర్ కి పత్ర రాయమన్నాడు. మీకు ఏది బెటర్ గా వస్తే అది రాయండి. నేనైతే మోడల్ పేపర్లు అన్ని చదువుకుని వెళ్ళి ఈ ప్రీ ఫైనల్ చూసుకుంటే సరిపోతుందని నేను అంటాను. నిబంధ చూడండి విద్యార్థి అనుశాసన దీపావళి అన్న ప్రియ త్యోహార్ అన్న ఇదే రిపీట్ అవుతుంది.
పుస్తకాలే ఈ రెండు రిపీట్ అయినాయి లేకపోతే కంప్యూటర్ వస్తుంది. ఈ మూడు లేకపోతే కంప్యూటర్